ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలో ఎదుగుతున్నారని నమ్ముచున్నాను. లేసారా? పక్కలోనే ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారా? ఏదేమైనా కూడా ఈరోజు ఒక చక్కని మాటను మనం విందాము. 1 సమూయేలు 1:17 నీవు క్షేమముగా వెలుము, ఇజ్రాయెల్ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక. ఈ యొక్క మాట ఏలి మరి హన్నాకి చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఏలి ఒక సేవకుడు, ఒక పాస్టర్, ఒక ప్రవక్త. అయితే మరి మందిరానికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై మరి బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసుకుందండ. 1 సమూయేలు 1:10 మనం చూస్తూ ఉంటున్నాము. ఏడుపుకు కన్నీటికి అంత విలువ ఉందా? నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఆ విషయంలో దేవుడు నీ కన్నీరుని చూసి నీ కన్నీటికి విలువ ఉందని నీకు తెలియపరచడానికి ఈరోజు ఈ వాగ్దానము సెలవిస్తూ ఉంటున్నాడు. ఎంతమంది ఏడవలేదు? పురుషులు, స్త్రీలు ఏడ్చున్నారు. బైబిల్లో రాజులు కూడా ఏడ్చి దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నారు. యోషియా ఏడ్చి మనవి చేసుకున్నాడు. కన్నీరు కార్చి మెత్తని హృదయంతో దేవుని సన్నిధిలో ఏడ్చినందుకు ఆయనని దేవుడు నెమ్మది గల స్థితిలోనికి చనిపోయేదాకా నెమ్మది ఇచ్చాడు. హిజికియా రాజు ఏడ్చి మొరపెట్టుకున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్నాడు. దావీదు కన్నీరు కార్చి మరి తన పడకంతా కూడా తేలగొట్టేంత ఏడుపు కన్నీరుతో ఏడ్చినప్పుడు ఆయన అంటున్నాడు కదా, దేవుడు నా యొక్క కన్నీటిని తన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. నిజమే, ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేసావు ఇంతకాలం, దేవుడు దానికి జవాబు దయచేయబోచున్నాడు. ఒక చిన్న సంఘటన జరిగింది, నేను చెప్తాను. మార్క్ అనే ఒక గొప్ప మరి వైద్యుడు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే ఒక గొప్ప డాక్టర్, స్పెషలిస్ట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. అలాంటి స్పెషలిస్ట్ అమెరికా దేశంలో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాలని మరి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే ఆ యొక్క కాన్ఫరెన్స్ తప్పనిసరిగా వెళ్ళాలని మరి ఎంతో కంచి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఫ్లైట్ ఎక్కారు, కానీ సగం దూరం వెళ్ళినాక ఫ్లైట్ మరి తిరిగి వాపసు వచ్చి మరి అదే ఎయిర్పోర్ట్లో దింపేశారు. అప్పుడు మార్క్ గారు అడుగుతున్నారు, ఎందుకు మళ్ళా ఇదే ఎయిర్పోర్ట్కి దింపారు, నేను వెళ్ళాలన్నప్పుడు ఆ యొక్క ఫ్లైట్ అటెండెన్స్ అంటూ ఉంటున్నారు, ఇది ఫ్లై అయ్యేటప్పుడు ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, రిపేర్కి వచ్చింది, కాబట్టి మేము తిరిగి వచ్చేసాము. ఇంకొక ఫ్లైట్ ఇంకొన్ని గంటల్లో ఉంది, కాబట్టి మీరు ఆ ఫ్లైట్ ఎక్కొచ్చు. అంటే నేను ఆ ఫ్లైట్ ఎక్కే బదులు నేను కార్లో వెళ్ళడం బెటర్, ఎందుకంటే ఈ ఒక ఫ్లైట్ కొరకు నేను ఆగితే కనుక కాన్ఫరెన్స్ ఆగిపోతుంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఒక కారు బుక్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న మార్గంలో భయంకరమైన తుఫాను, వర్షము రావడం వల్ల కారు కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది, ఆగిపోయింది. ఆ వర్షంలో, ఆ చలిలో ఎక్కడ ఉండాలో తెలియక దూరం నుంచి ఒక గృహం కనబడితే ఆ గృహంలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఒక స్త్రీ బయటికి వచ్చి ఆయనని లోపలికి రమ్మని ఆహ్వానించి ప్రేమపూర్వకంగా కూర్చోబెట్టి ఆయన చేతిలో ఆయనకి కాఫీ ఇచ్చి ఆయనని కంఫర్టబుల్గా చేసి ఆమె లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అయితే ఆమె కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న ఈ డాక్టరు మరి ఆమెను చూసి అడుగుతుంది, ఏంటమ్మా అంతగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావు అంటే, ఇదిగో నాకు భర్త లేడండి, అయితే నా కుమారుడికి క్యాన్సర్ వచ్చింది, ఈ క్యాన్సర్ వ్యాధి నయం చేయాలంటే ఒకే ఒక డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు మార్క్, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎటువంటి డబ్బు లేదు, హాస్పిటల్లో చేర్చడానికి ఎటువంటి ₹1 పైసలు లేదు, కానీ నా దేవుని దగ్గర నేను మొరపెట్టుకుంటున్నాను, నా కన్నీరు కార్చి నా కుమారుని బ్రతికించమని నేను మొరపెట్టుకుంటున్నానని మరి ఆమె అతనితో చెప్పినప్పుడు ఆయన చాలా షాక్ అయిపోయి ఎక్కడ కూర్చున్నాడు ఆ బెంచ్ నుంచి కింద మోకాలేసి ఆమె వైపు చూస్తూ ఆమె అంటున్నాడు, నీ ప్రార్థన వల్ల దేవుడు ఫ్లైట్ ఆపేశాడా? నీ కన్నీటి ప్రార్థన ద్వారా వర్షం వచ్చిందా? నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఇంత గొప్ప స్పెషలిస్ట్ నీ ఇంటికి తీసుకొచ్చిన ఈ కన్నీటి ప్రార్థన ఎంత విలువైనదని చెప్పి నీ దేవుడు గొప్పవాడని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, వెంటనే రండి, నేనే ఆ బాబుకు వైద్యం చేస్తానని చెప్పాడు. అంతలోపు ఆ కార్ డ్రైవర్ వచ్చి రిపేర్ అయిపోయిందండి, ఇక కారులో వెళ్దామంటే అప్పుడు ఈ డాక్టర్ అంటారు, వాపస్ మనం వెళ్ళిపోదాము, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేయండి అని చెప్తారు. అంతే, ఆ బాబుకు వైద్యం చేసి బ్రతికిస్తాడు. నిజమే, కన్నీటి ప్రార్థనకి ఇంత విలువ ఉందా? దిక్కు లేదు ప్రభా, నాకు ఎవ్వరు సహాయకులు లేరు. వైద్యుని నమ్ముకుంటాము, మరి బస్ డ్రైవర్స్ని నమ్ముకుంటాం, ఫ్లైట్ పైలట్స్ని నమ్ముకుంటాము, మనము క్యాబ్ ఎక్కితే క్యాబ్ని, ఆటోని అందరిని నమ్ముకుంటాం, కానీ దేవుని నమ్ముకొని చూడండి, ఆయన సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీటికి చాలా విలువ ఉందని దేవుడు సెలవిస్తున్నాడు.
రాత్రి వేళ నువ్వు ఏడ్చి ఈరోజు ఈ వాక్యం వింటున్నావేమో, లేక గత కొన్ని దినాలు ప్రార్థనలో ఎక్కిపోయిస్తున్నావు, సన్నిధికి వచ్చేగానే నీ కన్నీరు ఆగట్లేదేమో, దేవుడు అందుకే ఈ వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. నువ్వు క్షేమంగా వెళ్ళు, నీ మనవి దయచేయబడును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయంలో అయితే కన్నీరు కార్చావో, నా దేవుడు ఎంతో మహాకృపగల దేవుడు, ఆయన నీ కన్నీటిని చూసి నీకు సహాయం చేయబోతున్నాడు. కళ్ళ మూసుకుందామా, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, కన్నీటికి విలువ ఉందని చెప్పిన దేవుడవు నాయన. మనుషులు కన్నీరు కార్చే వారిని అంతగా పట్టించుకోకపోవచ్చేమో, కానీ నీవు మా ప్రతి కన్నీటి బొట్టును నీ బుడ్డిలో దాచిపెట్టుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా మనవి ఆలకించిన ఆయన ప్రభ, మా ప్రార్థనలు అన్నిటికీ జవాబిస్తున్నందుకు నీకు వందనాలు. ముఖ్యంగా కన్నీటి ప్రార్థన అయ్యా వేగంగా జవాబిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీరు నిజముగానే నమ్మండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో గాడ్ సా మై టియర్స్ అండ్ హీస్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.